గోల్కొండ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. జనసేన పార్టీ పోటీ చేసేటువంటి స్థానాల్లో అవనిగడ్డ నియోజకవర్గం ఒకటి. ఇక్కడి నుంచి ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా గతంలో మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బండిరెడ్డి రామకృష్ణ పోటీ చేస్తారు. మరి ఈసారి ఇక్కడ ఎవరు పోటీ చేసే అవకాశం ఉందంటారు? ఏ పార్టీలు ఉంటాయి ఇక్కడ? జనసేన బాగుంటుంది. ఎలా ఉంటుంది జనసేన పోటీ చేస్తే? ఒకవేళ పొత్తుల్లో ఇక్కడ ఎక్కువ శాతం కాపులు ఎక్కువ అండి. సో కాపులు కాబట్టి జనసేనకి వేస్తారు. సో మరి ఇప్పటి వరకు అసలు రాజకీయాలకు సంబంధం లేదు, కానీ మీ పాప అలాగే జెండా పట్టుకుని తిరిగిందండి. అంతేనా? సో ఆ మూలంగా మేము మరి ఈసారి ఆయన ఇక్కడ పోటీ చేస్తే గెలిపిస్తారా? గెలిపిస్తామండి. అంటే మిగతా వాళ్ళకి ఈయనకి ఉన్నటువంటి తేడా ఏంటి? ఎవరు నెంబర్ వన్? పవన్ కళ్యాణ్. ఇక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు జనసేన నుంచి? ఆయన ఎలాంటి వ్యక్తి? ఎట్లుంది ఇక్కడ రాజకీయం? రాజకీయం అంటే అభివృద్ధి అనేది ఏమీ లేదు. నమస్తే, నేను విజయ్. జనసేన పార్టీ పోటీ చేసేటువంటి స్థానాల్లో అవనిగడ్డ నియోజకవర్గం ఒకటి. ఇక్కడి నుంచి ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా గతంలో మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బండిరెడ్డి రామకృష్ణ పోటీ చేస్తారంటూ ప్రచారం నడుస్తుంది. నిజంగా రామకృష్ణకు ఈ నియోజకవర్గంలో ఏ స్థాయిలో బలం ఉంది, ఆయన గురించి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు, జనసేన పార్టీకి అక్కడ ఉన్నటువంటి బలం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. అన్నా నమస్తే. నమస్తే. ఏంటి ఆటో డ్రైవరా మీరు? అవునండి. పక్కనే అవనిగడ్డకి ఎంత దూరం? 13 కిలోమీటర్లు. 13 కిలోమీటర్లు. ఎంత ఛార్జ్ చేస్తారు? ఆటోకి వచ్చి 30 రూపాయలు. 30 రూపాయలు ఇస్తే అక్కడ తీసుకెళ్తారు. ఓకే, ఏంటి రాజకీయం ఎలా ఉంది? రాజకీయం ఉంది, ఇది లేదు, డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ లేదా? లేక మేము ఆటోకి బిల్డింగ్ పెట్టుకుంటాం కానీ ఎట్లు కానీ బళ్ళు ఇరిగిపోతున్నాయి, కానీ సర్వీస్ ఎక్కడ అందరు పోసి ఎక్కుతున్నారు. రోడ్డు మరీ దారుణంగా ఉంది పరిస్థితి. మాది ఏంటంటే కుక్కలా ఇసులాగా ఉంది మా పని. బాగా గందరగోళంగా ఉంది. మరి ఈసారి ఎవరిని గెలిపించే అవకాశం ఉందంటారు? చెప్పాలంటే ఇప్పుడు జనసేన పార్టీని టీడీపీ గెలిచారుగా, దానికి వేద్దామని ఈసారి అనుకుంటున్నాం. అంతేనా? ఎందుకని అంత రెండు పార్టీలు కలవడం వల్ల బాగా బలం పెరిగిందంటారా? బలం ఉంది. ఫస్ట్ నుంచి టీడీపీ మంచి ప్రాబ్లం ఉంది. చంద్రబాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలిసారుగా, కొద్దిగా సపోర్ట్ ఉంటుందిగా, అందుకని. సో ఈసారి ఇక్కడ జనసేనకి సీట్ ఇస్తారంటున్నారు, మరి జనసేన గెలుస్తుందా? జనసేన గెలిచి కలవచ్చు. అంతేనా? అవా నమస్తే. నమస్తే. మంచి హుషారుగా ఉందా? ఏంటి ఎవరు నెంబర్ వన్? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ నెంబర్ వన్. మరి ఎవరికేస్తావు ఓటు? మీ మనవడు కూడా పవన్ కళ్యాణ్ కేనా? నువ్వు? నేను అడిగి చెప్తున్నా, మీ మనవడు ఒప్పరీడు. మీ మనవడు పవన్ కళ్యాణ్కి ఏమంటున్నాడా? పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం మనోడికి అంటే అది. మీ మనవడు ఏది చెప్తే అది. నమస్తే అండి. నమస్తే అండి. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం. వ్యవసాయమా? ఏం పొలం? మినుము. ఇప్పుడు వరి మినుము పండుద్ది. వరి మినుము ఎన్ని కార్లు పండుతుంది? 2 సార్లు. 2 కార్లు. అంతా బాగుందా? ఏం పర్వాలేదు. ఏంటి పరిస్థితి మరి? రాజకీయం ఎలా ఉంది? కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. మన వరి పంట పోయినాయి కదా, అప్పుడు బాధలే. 10 ఎకరాలు ఉందండి మాకు. దాంట్లో ఖర్చులు సరిపోతుంది, ఏం ఆదాయం ఉండట్లేదు. మరి ఈసారి ఇక్కడ ఎవరు పోటీ చేసే అవకాశం ఉందంటారు? ఏ పార్టీలు ఉంటాయి ఇక్కడ? జనసేన బాగుంటుందండి. జనసేన? జనసేన ఉంటుందా మీ నియోజకవర్గంలో? ఎలా ఉంటుంది జనసేన పోటీ చేస్తే? ఒకవేళ పొత్తుల్లో ఇక్కడ ఎక్కువ శాతం కాపులు ఎక్కువ అండి. సో కాపులు కాబట్టి జనసేనకి వేస్తారా, లేదంటే పవన్ కళ్యాణ్ చూసి, లేదంటే ఇక్కడ పోటీ చేసి ఆయన ఎవరు రామకృష్ణ అని ఆయన పోటీ చేస్తున్నారు కదా? బాగా మంచి వ్యక్తి అండి, మాకు తెలిసినంత వరకు. మంచి వ్యక్తి ఆయన. మంచి వ్యక్తి అండి. ఓకే, మరి ఈసారి ఆయన ఇక్కడ పోటీ చేస్తే గెలిపిస్తారా? గెలిపిస్తామండి. అంటే మిగతా వాళ్ళకి ఈయనకి ఉన్నటువంటి తేడా ఏంటి? వాళ్ళ గురించి అయితే మనకు పెద్ద తెలియదు, కానీ ఈయన గురించి అయితే మాకు బాగా నమ్మకం. ఏంటి ఆ నమ్మకం? ఎవరినైనా స్వతంత్రంగా వెళ్ళిపోతున్నాడు, దేనికైనా ముందరెళ్ళి ఇది నేను ఉన్నానని అనుకుంటున్నాడు. అందరితో బాగా స్వతంత్రంగా ఫ్రీగా మాట్లాడతారు, కలివిడిగా కలిసిపోతారా? బాగానండి. ఆ నాయకి అయితే మా అమ్మాయికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. సీట్ వచ్చినంత సంతోషపడలా.
మచిలీపట్నం పవన్ కళ్యాణ్ వస్తుంటే నేను అప్పుడు వ్యవసాయం చేసుకుంటా మినువులు మాసులు చేసి ఉండే. నాన్న నువ్వు వస్తావా రావంటే నేను ఆ మినువులు వదిలిపెట్టేసి పాపను తీసుకెళ్ళా. మేము 3 తరాల మట్టి ఏ జెండా పట్టుకోరా, మా అమ్మాయి జెండా పట్టుకుంది. ఓహో, మీ పాప ఎంబీబీఎస్ చదువుతూ జనసేన ఫ్లాగ్ పట్టుకుందా? అంత అభిమానమా పవన్ కళ్యాణ్ గారు అంటే? అభిమానం. వెళ్ళిన తర్వాత అక్కడ వరకు 10 వరకు ఉంటే అక్కడే ఉన్నాం. మేము మళ్ళీ అక్కడి నుంచి రావాలి కదా, ఆడపిల్లతో చూడకుండా వచ్చేసి అయ్యో చూడలేకపోయాం. సో మరి ఇప్పటి వరకు అసలు రాజకీయాలకు సంబంధం లేదు, కానీ మీ పాప అలాగే జెండా పట్టుకుని తిరిగిందండి. అంతేనా? ఆ మూలంగా మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి వచ్చేసాం. అంతేనా? ఆ మూలంగానే. సో ఆమె వల్లే ఆ మూలంగా యూత్ అంతా ఖచ్చితంగా ఆయన వైపే ఉన్నారు. మా 3 తరాల మట్టి అసలు ఏ పార్టీ అంటే ఎక్కడెక్కడ తెలియదు. మా పాప జెండా పట్టుకుని అవనిగడ్డ నుంచి జెండా పట్టుకుని బందర వరకు బండి మీద కూర్చుని జెండా పట్టుకుంది. బైక్ మీద కూర్చొని మీరు డ్రైవ్ చేస్తున్నారు? రైట్ అండి, ఏం కదా, పాప బాగా చదువుతుంది. మీరు అనుకున్నట్టు కూడా చూద్దాం ఎలక్షన్ ఎలా నడుస్తుందో, ఎవరు గెలుస్తారు. రైట్ అండి, థ్యాంక్ యూ. ఆయనకైతే రామకృష్ణ గారికి అయితే ఫుల్ సపోర్ట్, ఆయన వెనకాల మేము కూడా తిరుగుతామండి. అంతేనా? మీరు అంత అభిమానిస్తారు అయితే? అంత అభిమానిస్తామండి. రైట్ అన్న, థ్యాంక్ యూ. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే. ఏంటి ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? నేను జనసేన అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నాను. జనసేన గెలుస్తుంది అనుకుంటున్నారా? ఎందుకు అంత నమ్మకం? ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా సరిగా చేయటం లేదు, రోడ్లు కూడా బాగుండలేదు, చాలా జనాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు నాకు తెలిసినంత వరకు. కాకపోతే జనసేన అధికారంలోకి రావటం అంటే మా పిల్లలు కూడా చదువుకుంటున్నారు కాబట్టి జనసేన వస్తే కొంచెం పిల్లలకు జాబ్లు వచ్చి భవిష్యత్తులు బాగుంటాయని మా. ఇక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు జనసేన నుంచి? బండ్రెడ్డి రామకృష్ణ గారు పోటీ చేస్తున్నారా? ఆయనే పోటీ చేయాలనుకుంటున్నారా మీరు? ఆయన ఎలాంటి వ్యక్తి? ఆయన వ్యక్తిపరంగా కూడా చాలా మంచివారని, చాలా మంచి వ్యక్తి, జనాలకు కూడా పేరుంది, మంచి పేరుంది ఆయనకి జనంలో. సో ఆయనకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటారా గెలవడానికి? బాగా అవకాశాలు ఉన్నాయండి. మిగిలిన వాళ్ళకి ఈయనకున్న తేడా ఏంటంటారు? ఈయన అంటే కొంచెం వ్యక్తిపరంగా కూడా మంచివాడు, జనాల్లో కూడా పేరుంది, ఆర్థిక సహాయం కూడా బాగా చేస్తున్నారు, పేదవాళ్ళకి ఏదైనా సహకారం అది కూడా అందిస్తున్నారు. సో ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే ఇంకా మంచి పనులు చేస్తారని నమ్ముతారా మీరు? బాగా నమ్ముతున్నామండి, ఆయన గెలుస్తారని బాగుంటుంది, గెలుస్తారని నమ్మకం కూడా ఉంది. మరి నమ్మచ్చా? మీ మాటలు నిజమేనంటారా? నిజమే సార్. లేదంటే మేము వచ్చాం కదా అని మీరు అలా మాట్లాడుతున్నారా? మాకు నమ్మకం ఉంది, ఆయన గెలుస్తారని పక్కాగా నమ్మకం ఉంది. రైట్, 100%. రైట్ అండి, 100%. 100% డౌటే లేదా? నో డౌట్. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేస్తాం. మైక్ సెట్లు ఉన్నాయి, వ్యవసాయం చేస్తారా? ఎట్లుంది ఇక్కడ రాజకీయం? రాజకీయం అంటే అభివృద్ధి అనేది ఏమీ లేదు, అభివృద్ధి అనేది అసలు లేదు. ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఫ్యాక్టరీలు ఏదైనా వస్తే నలుగురికి ఉపాధి దొరికింది, అభివృద్ధి అనేది ఉంటుంది. ఇప్పుడు ఫ్యాక్టరీలు లేవు కదా. నిన్న ఆ గల్లా జయదేవిది కూడా ఫ్యాక్టరీ వెళ్ళిపోయింది అంటున్నారు. ఇప్పుడు ఏదైనా నలుగురికి ఉపాధి కల్పిస్తే ఇక్కడ ఏదన్నా ఫ్యాక్టరీలు రావాలి, ఉపాధి కలిగించి ఎంప్లాయ్మెంట్ పెంచితే బాగుంటుంది అని అంటారు. సార్ మరి మీ నియోజకవర్గం అవనగడ్డలో ఎవరికి అవకాశం ఉంటుంది? జనసేనను తెలుగుదేశం ఒప్పందాల్లో భాగస్వామ్యంగా ఇప్పుడు 61 ఎంతో పవన్ కళ్యాణ్ పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు కదా. 61 స్థానాల్లోనా? 61 స్థానాల్లోను అలా 114 ఇచ్చి మరి ఉప ముఖ్యమంత్రి 2.5 సంవత్సరాలు జనసేన కూడా ఇస్తే సగం సగం ఇవ్వాలంటారు ముఖ్యమంత్రి సీటు కూడా. మరి అదేగా కావాల్సింది. ఇప్పుడు వాళ్ళకి కింద సార్ 2014లో వాళ్ళకి ఇచ్చేసాడంటే అసలు దేనికి ఆశపడలే. నిన్న కాక మొన్న 30 కోట్లు ఖర్చు పెట్టాడు. ఎవరికి? ఆ పేదలకు కానీ ఎవరికి కానీ. ఎవరు రూపాయి ఇచ్చిన వాళ్ళు ఎవరు లేదు. కౌలు రైతులకు ఇచ్చారంటారు ఆయన. కౌలు రైతులకు ఇచ్చాడు. ప్రతి సమస్య మీద పోరాడుతున్నాడు. ఇప్పుడు జనసేన నుంచి ఎవరు పోటీ చేస్తారు ఇక్కడ ఈసారి? మేము ఎవరో చేసినా ఎవరు నిలబడినా మీరు జనసేనకే? జనసేనకి చేస్తాము. తెలుగుదేశం వాళ్ళకి ఏదైనా ఒప్పందాల్లో అయితే ఏంటంటే మొట్టమొదటి నుంచి అమీన్గడ్డ సీటు జనసేనకి అంటున్నారు. ఇది విజయవాడ ఈస్ట్, పెడన, మచిలీపట్నం కూడా అంటున్నారు, మనదా కైపూర్ అన్నారు. సరే, ఎవరిగడ్డల్లో జనసేనకే ఇస్తారు, ఎవరికి ఇచ్చినా కానీ మీరు ఖచ్చితంగా గెలిపిస్తారా? ఖచ్చితంగా గెలిపిస్తాం, 20,000 మెజార్టీతో గెలిపిస్తాం. రైట్ అండి. సో ఇక్కడ మరొక స్టూడెంట్ ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి. ఏమ్మా ఇక్కడ ఏం చేస్తుంటారు మీరు? ఆక్వా ల్యాబ్లో వర్క్ చేస్తూ ఉంటాను. ఆక్వా ల్యాబ్లో వర్క్ చేస్తుంటారా? ఓకే, ఎంతవరకు చదువుకున్నారు? డిగ్రీ వరకు చదువుకున్నాను. డిగ్రీ వరకు చదువుకున్నావా?
ఓకే, మరి రాజకీయాల మీద అవగాహన ఉందా నీకు? కొంచెం కొంచెం ఉంది సార్. కొంచెం కొంచెం ఉందా? మరేంటి ఎలా ఉంది ఇక్కడ అవనిగడ్డలో? జనసేన పార్టీకి కొంచెం క్రేజ్ ఎక్కువ ఉంది సార్. జనసేన పార్టీ క్రేజ్ ఉందా? ఎందుకని? రామకృష్ణ గారు ఆల్రెడీ అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళ సార్కి ఉన్నాయి. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆయన అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ యూత్కి కూడా కొన్ని ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, ఉపాధి దొరుకుతుందని నమ్మకం సార్ ఆయన మీద. సో ఆయన మీద అంత కాన్ఫిడెన్స్ ఉందా? అంటే ఆయన ఆల్రెడీ సాఫ్ట్వేర్ కంపెనీస్ అక్కడ అమెరికాలో ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఆయన ఎమ్మెల్యే గెలిస్తే ఇక్కడ కూడా కంపెనీస్ పెడతారని నమ్మకం ఉంది. మరి జనసేనకే ఓట్లు ఎక్కువ వేస్తారు అనేటువంటి అంత నమ్మకాన్ని ఎందుకు? అంటే పవన్ కళ్యాణ్ మీద ఉన్న పవన్ కళ్యాణ్ గారికి క్రేజ్ ఎక్కువ ఉంది సార్. యూత్ కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే యూత్ మాత్రమే వేస్తారా లేదంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఈసారి పవన్ నమ్మే పరిస్థితి ఉంటుందా? మిగిలిన వాళ్ళు కూడా పవన్ గారిని నమ్మే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్. అంతేనా? అవును సార్. మరి ఈసారి మీరు పవన్ కళ్యాణ్కి అలాగే రామకృష్ణ గారికి వైపే ఉంటారంటున్నారు. అవును సార్. మీలాగే చదువుకున్న వాళ్ళందరూ కూడా అటువైపే ఉన్నారా? అటువైపే ఉంటారు సార్, ఖచ్చితంగా ఉంటారు. పక్కానా? పక్కా సార్. పక్కానా? పక్కా. రైట్.